కర్మ ఏంటంటే సొసైటీలో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెయిర్స్ ఆదర్శ దంపతులుగా రోమింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా మొత్తం వాళ్ళ వీడియోలు పెడితే చాలు అబ్బా అబ్బా అబ్బా! నిజంగా వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడలేదండి ఇప్పటిదాకా. కానీ కర్మ ఏంటంటే 'బిగ్ బాస్' అనే షో కొంచెం సైకలాజికల్‌గా వీళ్ళంతా ఒక ఇంట్లో ఉంటే మన ఒరిజినాలిటీ బయటికి మేబీ అక్కడ ఎంత కొంత మ్యానిపులేషన్ లేకుండా ఏముండదు షూట్ అనేది. కానీ ఖచ్చితంగా కంటెంట్ కోసం అయితే ఒరిజినాలిటీని కొంత బయటికి లాగుతారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తుల యొక్క కొంతమంది లైఫ్ స్టైల్ బావుంటే, కొంతమంది ఇది ఉన్నది గొడస పోయింది. ఎందుకంటే ఒరిజినాలిటీ బయటికి రావడం వల్ల. దాన్ని ఆలోచించుకొని వెళ్ళాలి అట్లాంటి షోస్‌కి వెళ్ళేటప్పుడు. రియాలిటీ షోస్ కాబట్టి కొంచెం. కర్మ ఏంటంటే క్యారెక్టర్ తోటి కష్టపడి పైకొచ్చే పొజిషన్ నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తోటి వాళ్ళకుండే డబ్బు వాడుకుంటూ బట్టల షాపులు పెట్టుకోనో ఇంకొకటో రోజుకో వీడియో చేసుకుంటూ ఆదర్శ దంపతుల్లాగా వీళ్ళిద్దరికే రాసి పెట్టుంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమవుద్ది పొలిటికల్గా. సో నేను అది మాట్లాడట్లా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చారు, మా ఇంటి దాకా వచ్చేసారు. ఎందుకంటే టీవీ పెడితే వీళ్ళే కనిపిస్తున్నారు. నేను మాట్లాడాలి, వాయిస్ రేస్ చేస్తా. ఎవరి పర్సనల్ విషయాలు నేను మాట్లాడినండి చాలా తక్కువ సందర్భాల్లో. అది సొసైటీకి డ్యామేజ్ అవుతుంది అనిపిస్తే తప్ప, లేదా వాళ్ళకి వాళ్ళు వస్తే తప్ప. ఇక్కడ సొసైటీకి డ్యామేజ్ అయ్యే విధంగానే ఉంది. చాలా కన్సల్టేషన్స్లో నన్ను అడుగుతూ వస్తున్నారు, మేడం ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని మా లైఫ్ స్పాయిల్ చేసిన వ్యక్తుల మీద కేసులు సెక్షన్ పెట్టకుండా ఆ సెక్షన్ ఎందుకు తీసేశారు? అరే మీకు ఆదర్శంగా ఒక ఇద్దరు కనిపిస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళ వీడియోలకి లైక్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళని షేర్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్న వ్యక్తులు అన్ని వేల మంది ఉన్నప్పుడు ఎవరిని మనం తిట్టగలం? అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంటేనే కంట్రోల్ అవుతారు. ఇక దీనికి సంబంధించి బిగ్ బాస్ షో కూడా కొంచెం ఆలోచించాలి ఆ నిర్వాహకులు. ఎవరిని తీసుకొచ్చి మనం పెడుతున్నాం, ఈ చెత్త అంతా ప్రతి ఇంట్లోకి వెళ్తుంది. అమౌంట్ల కోసమో రేటింగుల కోసమో కాదు, మన క్రెడిబిలిటీ డ్యామేజ్ అవ్వకూడదు అని కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.